అధికార పార్టీ అనేది ఎంత వచ్చినా ఈ 50% దాటే పరిస్థితి ఉండదు. అది లాటరీయే. 50% వీళ్ళకి బలం కనపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. 50% ఇప్పుడు హైదరాబాద్ సిటీకి ఇంకా అనుమానాస్పదం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు 30 సీట్లు వాళ్ళకి రాలేదు కాబట్టి ఎక్కడ ఒక సీట్ గెలిచి నేను గెలిచానంటే కాదు, మొత్తం ఓవరాల్ చూడాలి. ఒక ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం 30 మంది స్టార్ క్యాంపెయినర్లు అక్కడ నుండి గెలిపించడం కాదు, మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరి పైన అడిగి సరిపోద్ది. ఇప్పుడు పాలేరు కాన్స్టిట్యున్సీలో అదే జరిగింది. ఒక ఆయన చనిపోయినప్పుడు ఉప ఎన్నిక జరిగింది అక్కడ. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అక్కడే ఉండి ఆ మంత్రిని గెలిపించారు. తర్వాత 18 ఎలక్షన్ వచ్చింది, ఒకేసారి జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఎవడో లేడు, ఆయన ఓడిపోయాడు ఆ నమ్మకటి చేతులు. అట్లా జరుగుతుంటాయి. ఎట్లా చెప్తారు? హైదరాబాద్ విషయానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్కువ స్థానాలు ఇక్కడే గెలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు నెక్స్ట్ గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, బీఆర్ఎస్ బీజేపీ రెండే కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇందులో ఉండే ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అంతగానో అధికార పార్టీ కదా. అధికార పార్టీ అన్న తర్వాత మీకు ఖచ్చితంగా వాళ్ళకు ఉండే అడ్వాన్స్ వాళ్ళకు ఉంటది. అయితే ప్రజలు కూడా ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఓటింగ్ చాలా లెస్ ఉంటుంది. అక్కడ 73% వస్తే ఇక్కడ 60% పోల్ అవడం కష్టం హైదరాబాద్. ఓవరాల్ గా హైదరాబాద్ 3 కార్పొరేషన్లు ఎడగొట్టారు కదా. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఒక రకం ఉంటుంది, కోర్ సిటీ ఒక రకం ఉంటుంది. ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఒకటి. తర్వాత వీళ్ళు ఒకేసారి ఇంతమంది కేంద్రీకరించడం, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా జనం. ఇప్పుడు పబ్లిక్ ఎవరు మనలాగా ఆలోచించి ఇండిపెండెంట్ ఎందుకు వేయాలని కానీ అడగరు కదా. తాత్కాలికంగా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వేసుకొని పార్టీ అధికార పార్టీకి పిచ్చింగ్ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్కి అప్పుడు అధికారం రాకపోయినా వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి. కానీ కాంగ్రెస్కి మాత్రం అబ్సల్యూట్గా ప్రజలను పట్టం కట్టట్లేదు. వీళ్ళు ఆత్మవంచనే. ఖచ్చితంగా ఎక్కడైనా ఆత్మవంచన జరుగుతుంది. గత పార్లమెంట్ నుంచి అది జరుగుతుంది. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అధికారులతోనే కుమ్మక్కై అధికారులనే చేతుల్లోకి తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది వస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా అది అబ్సల్యూట్. అంటే ఎక్కడ పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది అది. ఇప్పుడు డబ్బులు పంచే దగ్గర ఉంటది, పోలింగ్ ఏజెంట్ల దగ్గర ఉంటది, జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రకరకాల రాత్రిపూట ఇళ్ళకి వెళ్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకోవడం లేదు కదా. అధికార పార్టీని ఎట్ట పట్టుకుంటారు వాళ్ళు? అది అధికార పార్టీ ఏదైనా సరే, ఎంత ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్ గా పనిచేసినా ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ ఉంటది. పోల్ మేనేజ్మెంట్ ఎవరికి పిచ్చింగ్ ఉంటది? అధికార పార్టీకి ఉంటది. లేదంటే కార్యకర్తల బలం ఉన్న పార్టీకి ఉంటుంది. కార్యకర్తల బలం ఇప్పుడు ఎవరికి ఉంటుంది? అంతా కూడా టీఆర్ఎస్ కొన్ని జాగాల్లో, కొన్ని జాగాలు అసలు ఖమ్మం ఉంది, ఆ టీఆర్ఎస్ బలం ఉండదు. అక్కడ అలాంటి చోట అధికార పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటది. ఇప్పుడు పటాన్ చెరువు ఉంది, టీఆర్ఎస్ బలం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా కార్యకర్తల బలం ఉంటేనేమో ఓకే, లేకపోతే అధికార పార్టీకి ఛాన్స్. ఆ గ్రే అంతా కూడా అధికార పార్టీకి ఛాన్స్. అంటే మీరు ఏమంటారు సార్? ఇప్పుడు హైదరాబాద్ అని 3 కార్పొరేషన్లు అని, గ్రేటర్ హైదరాబాద్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సైబరాబాద్ 3 కార్పొరేషన్లు అంటారు. ఇంత హుటాహుటిన కార్పొరేషన్ డివైడ్ చేసేసి, కార్పొరేషన్ కమిషనర్ ఏర్పాటు చేసేసి, దాన్ని డివైడ్ చేసి దానికి మళ్ళీ జేఎస్ రంజన్ గారిని కూర్చోబెట్టి పై స్థాయిలో మొత్తం ఇదంతా కూడా మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇమీడియట్ గా చేయడం, ఇప్పుడు ఏదో పని చేయాలి, నేనేదో పని చేశానని కనపడాలి. ఇప్పుడు రోజు చెప్పుకోవడానికి ఉండాలి 420 హామీలు అంటే అసలు అదే పేరు పెట్టుకున్నారా లేకపోతే నిజంగా హామీలోనే 420 హామీలు అని ప్రచారం చేసుకున్నారు. 6 గ్యారంటీలు అయిపోయినాయి. కేసీఆర్ గారి టైంలోనే 11 జిల్లాలు 33 జిల్లాలు చేశామని చెప్పుకున్నారు వాళ్ళు. ఆ జిల్లా కలెక్టర్ ఉన్న కలెక్టర్లకే పని లేకపోతే కొత్త కలెక్టర్లు పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుని ప్రతి చోట హెలిప్యాడ్లు, ఆ కలెక్టరేట్లు, ఈ డబ్బులన్నీ విపరీతంగా ఖర్చు పెట్టారు. పోలీస్ కమిషనరేట్లు, ఆ కమిషనరేట్లు ఆ ఎస్పీలు డిఎస్పీలకి అర్థం కానటువంటి కమిషనరేట్లు తీసుకొచ్చారు. ఎస్పీ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, ఏసీపీ ఉంటాడు. ఎవరి పరిధి మనకు తెలియదు. లా అండ్ ఆర్డర్ ఏమో చాలా ఎంత బాగుందనేది అందరు చూస్తూనే ఉన్నాం కదా రోజు. ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు 3 కమిషనరేట్లు చేసి వాటిల్లో కమిషనరేట్ల వల్ల ప్రజలకి భారమా లేకపోతే ప్రజలకి లాభమా అనేది అది పెట్టినోళ్ళకి తెలియదు. దానివల్ల అసెస్మెంట్ చేశారా? ప్రజాభిప్రాయం తీసుకున్నారా? లేదు కదా. కనీసం కార్పొరేట్ల అభిప్రాయం తీసుకున్నారనుకో ఆగారా? చేసేసారు. చేసిన తర్వాత ఎలక్షన్ జరుగుతాయి. 3 మేయర్లు వస్తారు. 3 మేయర్లు వచ్చిన తర్వాత నామకే వస్తే మేయర్లు ఆడ కార్పొరేటర్లు అనేవాళ్ళు ఇక వాళ్ళు చేసే పని మనకు తెలుసు కదా. కార్పొరేటర్ ఏం చేస్తాడు? ఆ ఏరియాని మొత్తం శాసిస్తాడు. ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళను ఇంకోహను వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మరి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. జనరేట్ అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ అయితే నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ వ్యవస్థలైనా నడుస్తాయి. కోఆపరేటివ్ వ్యవస్థ కానీ, లోకల్ బాడీస్ కానీ ఏదైనా నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం బలం. 3 కార్పొరేషన్ల నీడ్ ఉందా ఇప్పుడు? లేదు. తెలంగాణ 3 కార్పొరేషన్లు ఇమీడియట్ గా అసలు ఇప్పుడు నేను ఒకటి చెప్తే, ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ ఖర్చు కూడా గిట్టుబాటు కావట్లా. ఎలక్షన్ 100 కోట్లు ఖర్చు పెడితే తప్పదు కాబట్టి పెట్టాలి, మ్యాండేటరీ కాబట్టి. కానీ ఆ 100 కోట్ల రెవెన్యూ కూడా రాదు ఇట్ల నుంచి. డబ్బు రావాలి కదా.
లాభ నష్టాలు చూడకపోతే ప్రభుత్వం కూడా నడవదు కదా, అప్పుల పాలు అవుతున్నాం అంటున్నారంటే మరి లాభ నష్టాలు చూడకుండా చేసి పిచ్చిపోలే కదా. ఇప్పుడు నీకేంటి ఇక్కడ ఇప్పుడు మూడు ఆఫీసులు కట్టాలి, 3 స్టాఫింగ్, 3 మేయర్లకి జీతాలు, ఖర్చు పెరుగుతుంది. ఆదాయం అదే ఆదాయం శూన్యం. హెచ్ఎండి అప్పుల్లోనే ఉంది, జిహెచ్ఎంసీ అప్పుల్లో ఉన్నాం. ఈడదీస్తే ఇప్పుడు 3 అప్పులు పంచుకుంటారా, ఆస్తులు పంచుకుంటారా? ఒక ఏరియా పెచ్చింగ్ కావచ్చు, ఒకటి సైబరాబాద్ చేసినా సైబర్ ఆదాయం ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఉండదు, ఫ్యూచర్లో ఉండొచ్చు. ఆ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమే తప్ప లాభం లేదు. ఇప్పుడు 4,000-5,000 కోట్లు జిహెచ్ఎంసీ అప్పులు ఉన్నాయి. అప్పులు జిహెచ్ఎంసీ కట్టలేక ఇప్పుడు 3 ఎడదీశారు. వాళ్ళు ఇంకా అప్పులు పెరుగుతుంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నుంచి తెచ్చుకడదు, ఏ ఫండ్స్ నుంచి తెచ్చుకడద్ది? ఇప్పుడు ఉన్న ఖర్చులే తట్టుకోలేస్తుంటే ఇప్పుడు 4,000 కోట్లు 5,000 ఎంత ఏంటంటే ఒక చేసామని చెప్పి పరిపాలనా సౌలభ్యం ఏమీ లేదు. అంతా ఆన్లైన్ వచ్చేసింది, సెంట్రలైజ్ వచ్చేసింది. ఏదున్నా ఆన్లైన్లో పెట్టుకుంటే యాప్స్ పని జరుగుతుంది. ఒక ఆఫీస్ పెడితే ప్రజలు వెళ్ళి అయ్యా మా కోరికలు తీర్చండి అంటే తీర్చే అవకాశం ఉందా? లేదు, ఏమీ లేదు. ఆన్లైన్ ఏది ఇప్పుడు బిల్డ్ నో, టీఎస్బీ పాస్ పెట్టారు, బిల్డ్ నో పెట్టారు, మీ సేవ పెట్టారు, అన్ని ఆన్లైన్ జరుగుతున్నాయి సర్వీసులు. ఎందుకు ఇన్ని ఆఫీసులు అసలు? ఎంప్లాయ్మెంట్ కోసం పెడితే ఓకే, ఎంప్లాయ్మెంట్ ఉండలేదు కదా, రాజకీయాల కోసం పెడుతున్నారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు టర్మ్ కోసం, మ్యాండేట్ కోసం పెడితే ఇప్పుడు ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మరి వాళ్ళు ఇవ్వడానికి అట్లా ఎక్కడ డబ్బులు ఫండ్ ఎక్కడ నుంచి ఉంది? ఆ మున్సిపాలిటీ పేరుతో 1000 ఉద్యోగాలు వస్తున్నాయంటే ఓకే, అవుట్ సోర్సింగ్, చదువుకున్న వాళ్ళకి కావాలి ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి, హైలీ ఎడ్యుకేటెడ్. రాజకీయంగా ఉద్యోగాలు వస్తే ఎవరికి ఉపయోగం ఉండదు కదా, ఖర్చే. ఇప్పుడు వీళ్ళు జీతాలు, అలవెన్స్లు, రకరకాలు సోపు టప్ లేదా సోప్ తప్పితే ఒరిజినల్ గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా ఓకే, లేకపోతే వెల్త్ క్రియేట్ అయినా ఓకే, లేదంటే ఇన్కమ్ జనరేట్ అయినా ఓకే. ఈ 3 లేవు. 3 లేనప్పుడు ఎందుకు పేరుకే మేయర్, పేరుకే సైబరాబాద్ మేయర్, పేరుకే మల్కాజ్గిరి మేయర్, దాని మీద కారు బోర్డు మీద రాసుకుంటారు, లేదా చైర్మన్. ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులకి దమ్కా ఇయటానికి, అంతకు మించి నాకైతే అక్కడ అధికారాలు ఆదాయం ఉంటే అధికారం, ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ పోషించుద్ది? ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 2వ సంవత్సరం కూడా 3వ సంవత్సరం వచ్చింది. ఫండ్సే లేవన్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకొచ్చి కేంద్రం గ్రాంట్లు వేస్తుంది. గ్రాంట్లు ఎప్పుడు ఇస్తుంది? అక్కడ కార్యక్రమం మంచిదైతే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. పంచాయతీలకి ఎందుకు ఇస్తుంది అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ MG అనేది రూరల్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ గ్రాంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో అటువంటి పథకాలు ఏమైనా ఉంటే అవి డైరెక్ట్ గా దానికి డైవర్ట్ చేయడానికి కూడా కుదరదు. అవి డైవర్ట్ చేస్తే కూడా ఒప్పుకోదు కేంద్రం, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అక్కడ నామ్స్. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు రాష్ట్ర లోన్లు తీసుకు ADB నుంచో జైకా నుంచో లోన్లు తెచ్చేదో చేస్తామని చెప్తారు. చెప్పి ఇక లోన్లు పెట్టినప్పుడు ఎందుకు లోన్ల కోసం? అదేదో సెంట్రలైజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచే చేసుకుంటే అయిపోయేది. ఇదే GHMC నుంచే డెవలప్ చేయొచ్చు. హుసేన్ సాగర్ బాగు చేసినా, మూసీని బాగు చేసినా, ఇదంతా GHMC నుంచి చేయొచ్చు. ఇప్పుడు 3 పార్ట్లు చేసినందువల్ల ఏంటి, అక్కడ రవాణా ఛార్జీలు పెరుగుతాయి. 3 మేయర్లు, 3 వాహనాలు, వీళ్ళకు స్టాఫింగ్, కనీసం 10 కోట్లు పెరుగుతుంది ఖర్చు. 10 కోట్లు కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే అంత టైట్ ఉంది పొజిషన్.